జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను స్పీడప్ చేసింది సర్కార్. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం సీఎస్ రాజీవ్ శర్మ చైర్మన్గా కమిటీని నియమించింది. రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజన, సరిహద్దుల సమస్యలు, పంపకాల్లో ఈ కమిటీ పనిచేయనుంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలపై నజరు పెట్టింది సర్కార్. ఎన్నికల హామీలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన కమిటీ వేసింది. పలు శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిపి 8 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు రిలీజ్ చేసింది. దీంతో ఈ కమిటీ జిల్లాల ఏర్పాటుపై పని మొదలు పెట్టనుంది. స్టేట్లో జనాభా, భౌగోళిక స్వరూపం ప్రకారం కొత్తగా మరో 14 జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మెదక్ జిల్లాను 2గా విభజించే ఛాన్స్ ఉంది. మెదక్తో పాటు సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించనుంది. మరోవైపు సంగారెడ్డిని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా 3 జిల్లాలుగా మారే ఛాన్స్ ఉంది. ఇందులో మహబూబ్ నగర్ తో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్ను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది సర్కార్. అయితే ప్రస్తుతం గద్వాలను కూడా కొత్త జిల్లాగా చేయాలన్న డిమాండ్తో మాజీ మంత్రి డీకే అరుణ ఆందోళన చేస్తున్నారు. దీంతో కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం జిల్లాల ఏర్పాటు ఉంటుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో కొత్త జిల్లాగా సూర్యాపేటను చేయాలన్న డిమాండ్ ఉంది. ఇక ఖమ్మంలో కొత్తగూడెంను జిల్లాగా ప్రకటించనుంది. ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణంలో పెద్దదైనా ప్రస్తుతం మంచిర్యాల మాత్రమే కొత్త జిల్లా చేయాలన్న ఆలోచనలో ఉంది సర్కార్. ఆసిఫాబాద్ ను కూడా పరిశీలిస్తోంది. వరంగల్ జిల్లాలో జనగాం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భూపాలపల్లిని కూడా కొత్త జిల్లా చేయాలన్న ప్రతిపాదన వినిపిస్తోంది. అయితే ఇటీవల మహబూబాబాద్, ములుగును కొత్త జిల్లా చేయాలన్న వివాదం మొదలైంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కేంద్రంగా కొత్త జిల్లా చేయాలన్న ఆలోచనలో ఉంది సర్కార్. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఇక హైదరాబాద్ ను 5 జిల్లాలుగా విభజించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్, చార్మినార్, గోల్కొండ, హైదరాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జిల్లాలను ఏర్పాటు చేయడంలో పార్టీకి, ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అయితే వీటి సాధ్యాసాధ్యాలను ప్రస్తుతం వేసిన కమిటీ నిర్ధారించనుంది. మరోవైపు కొత్త జిల్లాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయనుంది సర్కార్. ఇప్పటికే వీటికి కావలసిన పాలనా సౌలభ్యం కోసం కొత్త కలెక్టర్లను కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసింది ప్రభుత్వం. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ప్రకటించేందుకు ప్రయత్నం చేస్తోంది సర్కార్.